ఈరోజు మనం గోవింద బ్రహ్మోత్సవాల గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. తిరుమల కొండలో ఉదయం సూర్యకాంతితో అయితే వెలుగుతూ ఉంటుంది. శంఖానాదం, అలాగే ఘంటానాదం మరియు వేద మంత్రాల నాదం వినిపిస్తూ భక్తులందరూ గుమిగూడతారు. భాద్రపద శుద్ధ ద్వాదశి ఇదే బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు. పురాణాల ప్రకారం మొదటగా బ్రహ్మదేవుడు స్వయంగా మొదటి ఉత్సవం అయితే నిర్వహించాడు. అందుకే దీనిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు. కోటలో ఉన్నటువంటి పతాక స్తంభం ముందు అర్చకులు పూజలు నిర్వహిస్తారు. గరుడుడి చిహ్నంతో కూడిన పతాకాన్ని ఎగరబెడతారు. ఆ క్షణం నుంచి ఉత్సవాలు దేవతల యొక్క సమక్షంలో జరుగుతాయి. భక్తుల హృదయాల్లో ఉత్సాహం పెరుగుతుంది. తిరుమల అంతా కూడా గోవింద గోవింద అనే నామస్మరణ అయితే మారుమ్రోగుతుంటుంది. ప్రతిరోజు వేరు వాహనాలపై స్వామివారు ప్రజలకు దర్శనమిస్తారు. రెండవ రోజు చంద్రప్రవాహనం. ఈ వాహనంలో దేవుడు చంద్రుడిలా ఎంతో కాంతివంతంగా దర్శనమిస్తాడు. చంద్రకాంతి వంటి శాంతి, చల్లదనం ప్రజలకు చేకూరుతుంది. మూడవ రోజు హంసవాహనం. స్వామివారు హంసపై విహరిస్తూ ఉంటాడు. హంస అంటే జ్ఞానం, వివేకం. అది భక్తులకు ఉపదేశం అన్నమాట. నాలుగవ రోజు సింహవాహనం. సింహంలా వీరత్వం, ధైర్యం ప్రసాదించే వాహనం. స్వామివారు రక్షకుడిగా దర్శనమిస్తాడు. ఐదవది కల్పవృక్ష వాహనం. ఇది ప్రజల యొక్క కోరికలను తీర్చేటువంటి వాహనంగా చెప్పుకోవచ్చు. స్వామివారు అన్ని రకాలుగా అనుగ్రహం సూచిస్తారని నమ్మకం. ఆరవ రోజు గరుడ వాహనం. బ్రహ్మోత్సవాల ప్రధాన ఆకర్షణ. గరుడుపై స్వామివారి ఊరేగింపు అనేది అత్యంత పవిత్రమైనది. ఆ రోజున కోట్లల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రజల గుండెల్లో గోవింద నామస్మరణ ఎక్కువగా ఉంటుంది. ఏడవ రోజు హనుమద్వాహనం. భక్తి, శక్తి, సేవకి ప్రతీక. హనుమంతుని యొక్క భక్తి, వినయం మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎనిమిదవ రోజు గజవాహనం. రాజ సాన్నిధ్యం, గంభీర్యం. అంటే ఏనుగుపై స్వామివారు ఊరేగిస్తారు. ఒక రాజుల పాలకుడిగా దర్శనమిస్తారు. ఈ రోజుల్లో తిరుమలలో రాత్రింబవళ్ళు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అక్కడి వీధులన్నీ కూడా దీపాలతో వెలిగిపోతూ ఉంటాయి. చివరి రోజు అత్యంత పవిత్రమైనది. తిరుమల పుష్కరిణి వద్ద భక్తులందరూ గుమిగూడుతారు. స్వామివారి సుదర్శన చక్రం పుష్కరిణిలో స్నానం చేస్తుంది. ఆ నీటిని భక్తులు మస్తకానికి ఆరగిస్తారు. ఈ స్నానం వలన భక్తుల యొక్క పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. 9 రోజుల పాటు తిరుమల ఒక దైవనీయక లోకంగా మారిపోతుంది. ప్రతి వీధి భక్తి గీతాలతో, నినాదాలతో నిండిపోతుంది. స్వామివారి వాహనాల ఊరేగింపుల్లో అనేక మంది కళాకారులైతే పాల్గొంటారు. చప్పట్లు, డప్పులు, వాయిద్యాలు, శంఖానాదం భక్తి వాతావరణాన్ని అయితే కలిగిస్తాయి. భక్తులందరూ తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా పాల్గొంటారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొంటే జీవితంలో పుణ్యం లభిస్తుందని నమ్మకం ఉంది. అలాగే గోవింద నామస్మరణ
కష్టాలను తొలగిస్తాయని నమ్మకం ఉంది. తిరుమలలో అడుగుపెట్టిన ప్రతి భక్తి గుండెలలో భక్తి రసం ప్రవహిస్తూ ఉంటుంది. ఉత్సవాలలో పాల్గొన్న భక్తులు కన్నీళ్లతో గోవింద అని స్మరిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలంటే కేవలం ఆచారం కాదు, భక్తి శ్రద్ధల యొక్క మహోత్సవం. బ్రహ్మదేవుడు మొదటగా ఈ ఉత్సవాలను నిర్వహించాడని కథ అయితే ఉంది. అందుకే ఇది బ్రహ్మోత్సవాలుగా మారింది. దేవతలందరూ కూడా ఈ సమయంలో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శిస్తారని నమ్మకాలైతే ఉంది. ఈ ఉత్సవాలు లక్షలాది సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా అదే వైభవం, అదే మహిమ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ప్రతిరోజు వాహనారోహణం, అలాగే వాటి యొక్క భక్తి రహస్యం అనేది తెలుసుకుందాము. మొదట చంద్రప్రభ వాహనం, ఇది శాంతిని చేకూరుతుంది. రెండవది హంసవాహనం, ఇది జ్ఞానం సూచిస్తుంది. మూడవది సింహవాహనం, ఇది ధైర్యాన్ని సూచిస్తుంది. నాలుగవది కల్పవృక్ష వాహనం, ఇది అనుగ్రహం. ఐదవది గరుడ వాహనం, ఇది రక్షణ. ఆరవది హనుమద్వాహనం, ఇది భక్తి. ఏడవది గజవాహనం, ఇది రాజ సాన్నిధ్యం. ఇలా ప్రతి వాహనం ఒక సందేశాన్ని అయితే ఇస్తుంది, భక్తులకు జీవన మార్గాన్ని సూచిస్తుంది. అందుకే ఇది ప్రజలందరికీ ఈ ఉత్సవాలు పవిత్రమైనది. 9 రోజులలో కోట్ల మంది ప్రజలు తిరుమలకైతే వస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తాము పుణ్యం పొందామనే ఆనందంతో, నమ్మకంతో ఉంటారు. గోవింద నామం పలకడం స్వామివారి కటాక్షం పొందడానికి మార్గం. అందుకే భక్తులందరూ ఆ ఉత్సవాల్లో ఆ నామస్మరణ అయితే చేస్తూ ఉంటారు. చక్ర స్నానం తరువాత బ్రహ్మోత్సవాలు అనేది ముగిస్తాయి. గోవింద నామస్మరణం మనిషి పాపాల నుంచి విముక్తి చేస్తుంది. సెప్టెంబర్ చివరిలో మొదలై అక్టోబర్లో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 9 రోజులు భక్తులకు స్వర్గానుభూతి కలుగుతుంది. ఇది ఫ్రెండ్స్ బ్రహ్మోత్సవాల యొక్క, అలాగే గోవింద నామస్మరణ యొక్క కథ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే రేపటికి మరో కొత్త కథను మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.